అందరికీ నమస్కారం. మంచి వార్తా కథాంశం. ఇది సినిమా రంగానికి సంబంధించిన అంశము. చాలా కష్టపడి ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుండి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత సుప్రీం హీరో, ఆ తర్వాత డాషింగ్ అండ్ డైనమిక్ హీరో, తర్వాత మీకు అందరికి తెలిసిన విషయమే మెగాస్టార్గా మరి అందరి చేయి పిలువబడుతున్న చిరంజీవి మరి ఆయన సినిమా ప్రయాణం ఎలా మొదలైంది, తను ఎలా మెగాస్టార్గా ఎదిగాడు. మరి ఈ సంక్రాంతికి వచ్చిన సినిమా ఏదైతే ఉందో మనశంకర వరప్రసాద్ సినిమాలో ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన బాడీ షేప్ కావచ్చు, ఆయన మరి చిరంజీవి ఫైట్లు డ్యాన్సులు మాత్రమే చేస్తాడంటే మరి కామెడీ కూడా చిరంజీవి చేసినంతగా ఎవరు చెయ్యరు అని ఆయన ఎప్పుడో మనం నిరూపించారు. మరొకసారి 70 ఏళ్ళు పైబడినా కూడా అద్భుతంగా హాస్యాన్ని పండించి సంక్రాంతికి తెలుగు ప్రజలను, తెలుగు ప్రేక్షకులను నవ్వించారు. ఇప్పటికీ సినిమా రంగంలో అడుగు పెట్టే వారికి, ప్రస్తుతం సినిమా రంగంలో ఉన్న వారికి మరి ఎవరయ్యా ఆదర్శం అంటే మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుంటారు. మరి ఒకప్పుడు చిరంజీవి ప్రాణం ఖరీదు పునాది రాళ్ళు ఆ సినిమాతో తన సినిమా జర్నీని ప్రారంభించారు. ఆ జర్నీలో ఆయన ఎన్నో అవమానాలు, ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని నిలబడి మరి అంచెలంచెలుగా మరి చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. మరి ఒకప్పుడు తీసుకున్నట్లయితే ఆ కాలంలో చిత్తూరు నాగయ్య, ఆ తర్వాత నాగేశ్వరరావు, తర్వాత ఎన్టీఆర్, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒరవడి అనేది సినిమా రంగంలో ఉండే. మీ అందరికి తెలుసా, నాగేశ్వరరావు మంచి అభినయం, మంచి యాక్టింగ్, ఆ తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత అద్భుతమైన యాక్టింగ్, డైలాగులు, ఆయన కూడా ఒక ప్రత్యేక ఒరవడిని సృష్టించారు. ఎన్టీ రామారావు అంటే ఏ పాత్ర అయినా వేయగలడు. సాంఘిక చిత్రాలు కావచ్చు, భక్తిరస చిత్రాలు కావచ్చు, జానపద చిత్రాలు కావచ్చు, ఇట్లా ఫ్యాంటసీ ఫిల్మ్స్ కావచ్చు, ఇట్లా ఏ సినిమా రాముడిగా, కృష్ణుడిగా, వెంకటేశ్వర స్వామిగా, ఒక లారీ డ్రైవర్గా, ఒక దొంగగా, ఒక జడ్జిగా, ఒక న్యాయవాదిగా, ఒక్క పాత్ర కాదు, దాదాపు అన్ని పాత్రలు చేసిన ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారంటే మన తెలుగు ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు. మరి ఆ తర్వాత కాలంలో వచ్చిన శోభన్ బాబు, కృష్ణ కూడా మంచి కుటుంబ కథా చిత్రాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. కృష్ణ కుటుంబ కథా చిత్రాలు చేస్తూనే సాంఘిక చిత్రాల్లో అంటే చైతన్యం కల్పించే విప్లవాత్మక చిత్రాల్లో కూడా కృష్ణ నటించారు. మేడే కావచ్చు, ప్రజాస్వామ్యం కావచ్చు, ఇట్లా చాలా సినిమాల్ని, కంచు కావడ కావచ్చు, జానపద చిత్రం ఏదైతే ఉందో సింహాసనం, అట్లాంటి చిత్రాలు. మరి వీరి తర్వాత కాలంలో అంటే వీరిని మరిపించేలా మరి తెలుగు చిత్ర రంగంలోకి చిరంజీవి అరంగేట్రం చేసి అంటే ఒక కొత్త ఒరవడిని సృష్టించిన కథానాయకుడుగా గుర్తింపు పొందాడు. ఎలా అంటే అప్పటి వరకు డ్యాన్సులు లేవు. నాగేశ్వరరావు మామూలు డ్యాన్సులు, ఎన్టీఆర్ కూడా డ్యాన్సులు చేసేవారు, కానీ రిథమిక్ డ్యాన్సులు కావచ్చు, షేక్ బ్రేక్ డ్యాన్సులు అట్లాంటివి లేవు బాగా. చిరంజీవి వచ్చిన తర్వాత మైకేల్ జాక్సన్ను స్ఫూర్తిగా తీసుకొని మరి హిందీలో కూడా చక్రవర్తి గోవింద, అక్కడ కూడా ఈ డ్యాన్స్లో ఊరబడి నడుస్తున్న కాలంలో చిరంజీవి మరి
తన యాక్టింగ్తో పాటు డ్యాన్సులతో పాటు ఫైట్స్తో పాటు కొత్త డ్యాన్స్ను అంటే ఒక కొత్త స్టెప్పుల్ని ఒక కొత్త ఊపును తెలుగు ప్రేక్షకులకు ఎవరు పరిచయం చేశారు అంటే చిరంజీవి అనే చెప్పాలి. మనం ఒకప్పుడు సినిమాలు ఏవే తీసుకోండి, స్టేట్ రోడ్ కావచ్చు, పసివాడి ప్రాణం కావచ్చు, గ్యాంగ్ లీడర్ కావచ్చు, మెకానికలుడు కావచ్చు, రౌడీ అల్లుడు కావచ్చు, మీకు ఏ సినిమా తీసుకున్నా కూడా ఖచ్చితంగా చిరంజీవి ఎంట్రీ ఖచ్చితంగా ఒక ఫైట్ ఒక పాటతో ఉంటుంది. పాట మాత్రం అదిరిపోయేలా. అప్పటికే ప్రభుదేవ, లారెన్స్ లాంటి వాళ్ళు తర్వాత కాలంలో ఎంట్రీ ఇచ్చి చిరంజీవి పైన ఫోకస్ చేసే అద్భుతమైన స్టెప్స్ ని చిరంజీవికి అందించడం, చిరంజీవి చాలా అలవోకగా మరి డ్యాన్సులు చేసి ప్రేక్షకులను మెప్పించి మరి తెలుగు ఇండస్ట్రీలో మరి ఎవరు బాగా డ్యాన్స్ చేస్తారయ్యా, డ్యాన్స్ అదర కొడతారయ్యా అంటే ఇప్పటికి కూడా చిరంజీవి డ్యాన్స్ అంటే మాకు ఇష్టం, చిరంజీవి డ్యాన్స్ చాలా బాగుంటుంది. ఎవరు ఎంతమంది హీరోలు వచ్చి డ్యాన్స్ చేసినా కూడా చిరంజీవి డ్యాన్స్లో ఏదో మహిమ ఉంది. చిరంజీవి వేసే ఆ స్టెప్పులు, స్ప్రింగుల బాడీని ఆ తిప్పడము, ఆ రిథమిక్ స్టైల్ అవన్నీ కూడా కేవలం మెగాస్టార్కి చెల్లుతాయి అనే ఒక నానుడి కావచ్చు, అది ఎవరైనా ఇప్పుడు చెప్పగలుగుతారు మామూలుగా. మరి చిరంజీవి కూడా తన నటన ఉరవడిని, నటన పరంపరను, డ్యాన్స్లను, ఫైట్లను అది చేస్తూ అంటే ఎక్కడ చిన్న అంటే విరామం తీసుకోకుండా, అంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఒక 9 సంవత్సరాలు రాజకీయాలకు దూరం అయిపోయినప్పటికీ మళ్ళీ ఖైదీ నంబర్ 150 అనుకుంటా ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు చిరంజీవి. 150 నంబర్ 150 చిత్రంతో ఎంట్రీ ఇచ్చి బాస్ ఈజ్ బ్యాక్ అన్న చందంలో ప్రేక్షకులను ఎంతగా మెప్పించాడు. మరి చిరంజీవి చేసిన పాత్ర మనం చూస్తే అంత నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టిన చిరంజీవి పెద్ద పెద్ద హీరోల పక్కన చిన్న జూనియర్ ఆర్టిస్ట్గా చిన్న పాత్రల్లో కనిపిస్తున్న చిరంజీవి ఆ తర్వాత కాలంలో తన నటన, తన ముఖ్యంగా చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో కష్టపడి పైకి ఎదిగిన నటుల్లో ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి పేరు బాగా వినబడుతుంది. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇక్కడో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకొని ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ చిరంజీవి మరి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించారు సినిమా రంగంలో. నేను విన్నాను చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో, ఎవరో డైరెక్టర్ అంత గుర్తు రావట్లేదు కానీ, ఒక డైరెక్టర్ షూటింగ్ స్పాట్లో అందరినీ ఆ పిలిచే క్రమంలో అందరినీ ఇటు రండి, మీరు రండి అని ఆ డైరెక్టర్ పిలుస్తున్నారట సెట్లో. చిరంజీవి కొంచెం దూరంలో ఉండడంతో ఏంటయ్యా నిన్ను బొట్టు పెట్టి పిలవాలా రాని కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు చిరంజీవిని పిలిచాడు. అప్పుడు చిరంజీవి ఆశ్చర్యపోయి అప్పుడు మనసులో అనుకున్నాడట, ఆయన ఆ డైరెక్టర్ నిన్ను బొట్టు పెట్టి పిలవాలంటే నేను బొట్టు పెట్టి పిలిచే స్టేజ్కి నేను వస్తాను అని అప్పుడు ఫిక్స్ అయ్యాడట చిరంజీవి. చిరంజీవి కూడా తను ఎదగడానికి, తన లక్ష్యాలు సాధించడానికి చాలా అంటే ఓపికతో, సహనంతో విమర్శలను అన్నిటినీ తట్టుకుంటూ, అవమానాలను ఎదుర్కొంటూ, తొక్కేయాలనుకున్నా కూడా తన సక్సెస్తో, తన సినిమాల విజయాలతో, ఫలితాలతో వాళ్ళ నోళ్ళు మూయించిన ఏకైక హీరో చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో. అట్లా ఎదుర్కొంటూ వచ్చి ఎన్నో పాత్రలు మీరు చూడండి, చెప్పులు కుట్టేవాడి పాత్ర అదేంటి, మనకు కె విశ్వనాథ్ డైరెక్షన్ లో స్వయం కృషి చెప్పులు కుట్టేవాడి పాత్ర. ఆ తర్వాత రుద్రవీణ అనే సినిమాలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి దళిత మహిళను ప్రేమించి పెళ్లి చేసుకునే పాత్ర. ఆ సినిమా కూడా మొత్తం బహుజనుల గురించి అంటే సామాజిక అంశంతో తెరకెక్కిన చిత్రం. ఆ తర్వాత ఎన్నో సామాజిక చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, కడుపుబ్బ నవ్వించే చంటబ్బాయి అప్పట్లోనే ఆయన కడుపుబ్బ నవ్వించిన చిత్రం చంటబ్బాయి సినిమా.
మంచి దొంగ కావచ్చు, జేబు దొంగ కావచ్చు, ఆ తర్వాత ఘరానా మూడు కావచ్చు, చాలా సినిమాలు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చిరంజీవి బోలెడు సినిమా, దొంగ, గూండా ఇట్లాంటి సినిమాల్లో మరి ఆయన నటించిన పాత్రలు, సామాజిక అంశం వెలవించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. మగమహారాజు చిత్రం ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది. ఆ సినిమాలో ఆ చెల్లి పెళ్ళికి డబ్బుల కోసమని 7 రోజులు 9 రోజులు సైకిల్ తొక్కుకుంటూ చిరంజీవి ఒక పాట కూడా ఉంటుంది. నీ దారి పూల దారి పోయి పాటసారి అనే ఒక పాట, సుహాసిని హీరోయిన్. మొత్తం మీద చాలా బాగుంటుంది సినిమా, మహామహారాజు సినిమా. ఇట్లా ఎన్నో సినిమాలు చిరంజీవి, చాలా కౌబాయ్ సినిమా, తర్వాత కొదమ సింహం అనే సినిమా, ఆ తర్వాత కొండవీడు దొంగ, ఒకటా రెండా కోదండరాముడి డైరెక్షన్ లోనే దాదాపు 70కి పైగా సినిమాలు. తర్వాత రాఘవేంద్రరావు డైరెక్షన్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి, తర్వాత గ్యాంగ్ లీడర్, అట్లాంటి చిత్రాలు ఎన్నో చేసుకుంటూ ఆ తర్వాత సామాజిక అంశాలు, ఠాగూర్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఎన్నో సినిమాల్లో సమాజానికి మంచి సందేశం ఇస్తూ సందేశాత్మక చిత్రాల్లో కూడా చిరంజీవి నటించడం జరిగింది. ఇప్పటికీ చిరంజీవి ప్రేక్షకులు అలరిస్తున్నారు. కొంతమంది మధ్యలోనే యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయిన చిరంజీవి మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఒక సామాన్య వ్యక్తి నుంచి ఒక ఉన్నత శిఖరాలకు చేరుకోగలిగాడు చిరంజీవి. నేను ఈ మధ్య మరి సినిమా చూశాను, మనశంకర వరప్రసాద్, అనిల్ రావిపూడి దర్శకత్వం, నయనతార హీరోయిన్, మిగతా ఇతర పాత్రలు. సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో నిజంగా చిరంజీవి 70 ఏళ్ళు దాటినా కూడా ఒక యువకుడిగా అతను చేసిన యాక్టింగ్, అతని పాత్ర చాలా అద్భుతంగా ఉంది. కథ కూడా బాగుంది. మొత్తం సినిమా కథ అంతా తన భుజాలపై వేసుకొని వన్ మ్యాన్ షో లాగా ఈ సినిమాలో చిరంజీవి నటించడం, అందరినీ కడుపుబ్బా నవ్వించాడు చిరంజీవి. దీనిలో చిన్న పాత్రలో వచ్చినప్పుడు వెంకటేష్ కూడా చాలా బాగా చేసి వాళ్ళిద్దరి క్యామియో కూడా చాలా అదిరిపోయింది సినిమా. మొత్తం మీద సంక్రాంతికి దాదాపు 120 కోట్లకు పైగా మరి కలెక్షన్లు రాబట్టి బాక్స్ ఆఫీస్ను బద్దలు కొట్టేంతగా చిరంజీవి తన యాక్టింగ్ స్టామినాను మరి ఈ సినిమాలో చూపించాడు. అంటే సినిమా అంటే నాకు ప్రాణం, సినిమా ప్యాషన్, ఈ సినిమా ప్రపంచం తప్ప నాకు ఇంకో ప్రపంచం తెలియదు, ఇది నా ప్రపంచం అంటూ ఇప్పటికీ ఇన్ని చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ తనను నమ్ముకున్న ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ ముందుకు వెళ్తున్నాడు చిరంజీవి. మరి చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని కూడా ఇప్పటికీ ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. చిరంజీవి కూడా మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహా నటీనటులకు కూడా అవకాశాలు ఇప్పించడంలో కావచ్చు, వారికి ఏమైనా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా నేనున్నానంటూ మరి ఒక చేతితో దానం చేస్తే మరొక చేతికి తెలియకుండా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ కూడా చిరంజీవి మరి సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద అన్నయ్య లాగా ఉంటూ మరి సినిమా ఇండస్ట్రీకి ఇప్పటికీ సేవలు అందిస్తున్నాడు. ఈ ఏజ్ లో కూడా సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం.